పాపాన్ని తీసివేసి ధర్మాన్ని స్థాపించేవాడిగా ఉండాలి అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, అదే భవిష్య పురాణంలో చూస్తే మనము మత్తయి సువార్తలో చదువుకుంటూ ఉంటాం. యేసయ్య జన్మించినప్పుడు జ్ఞానులకు ఒక నక్షత్రం ఆకాశములో కనిపించింది. దాని గురించి కూడా వ్రాయబడుతూ ఇలా అంటాడు, అంబశ్య పారి భువనాశ్య మధ్య నాకశ్య వృష్టి మహతో మహియాన్ శుక్రేణ జ్యోతిగం శీష అనుప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః అంటాడు. ప్రజాపతి, ప్రజలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు చరతి గర్భే అంతః, ఒక కన్యక గర్భములో నుంచి ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు అంబశ్య పారే భువనాశ్య మధ్య, భూమధ్యపురములో ఆయన జన్మించినప్పుడు అంబరము అంటే ఆకాశం, ఆకాశం మధ్యలో ఒక జ్యోతి ప్రతిష్ఠించబడతాది అని ముందుగానే చెప్పబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడతో అయిపోలేదు. అనేక మంది మహానుభావులు, అనేక మంది గొప్ప గొప్ప మహనీయులు అని పిలువబడిన వారు ఎంతో మంది యేసయ్య జన్మను గురించి ముందుగానే ప్రవచించారు. గౌతమ బుద్ధుడు, ఈ పేరు విననటువంటి వారు బహుశా ఎవరు కూడా ఉండలేమో, బుద్ధిజాన్ని స్థాపించినటువంటి వారు. గౌతమ బుద్ధుడు అంటాడు, ఇదిగో నేను మరణమైన తర్వాత 500 సంవత్సరాలకి ఒక మహనీయుడు జన్మిస్తాడు. నా వంటి 1-2 బుద్ధుల మీద కాదు, మానవుల బుద్ధుల మీద ఆయన తన పునాదిని వేస్తాడు, మీరందరూ ఆయన్ని నమ్ముకోండి అని చెప్పాడు. అలాగే గౌతమ బుద్ధుడు మరణించిన 500 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడం జరిగింది. ప్రియబిడ్డలారా, అలాగే మనం చూసుకుంటూ పోతే పారసీకంలో జ్ఞానుడైనటువంటి జొరాస్టర్, పారసీకులు చాలా జ్ఞానవంతులు. పారసీకపు దేశము నుంచే ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని ఒక చరిత్రలో నానుడి కూడా ఉంది. అయితే ఈ పారసీకములో జ్ఞానుడైన జొరాస్టర్ కూడా ప్రవచిస్తుంటాడు, అంచె దినములలో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఆ కుమారుడు మీరు ఉయ్యాల్లో వేసి జోల పాట పాడేంత పసిపిల్లోడు కాదు, ఆ పిల్లోడే ఈ సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త అని ఆయన ముందుగానే చెప్పాడు. అలాగే చైనా మతగురువైనటువంటి కన్ఫ్యూషస్ కూడా ప్రవచించాడు, పశ్చిమ దేశంలో పరిశుద్ధుడు జన్మిస్తాడు. అలాగే ఆయన ప్రవచించినట్టుగా పశ్చిమ దేశమైనటువంటి పాలస్తీనాలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధునిగా, మచ్చ ముడత డాగు కలంకం లేని మహిమ కలిగిన వ్యక్తిగా ఆయన జన్మించడం జరిగింది. అలాగే మనం చూస్తే గ్రీకు తత్వ శాస్త్రజ్ఞుడైనటువంటి ప్లేటో కూడా ప్రవచిస్తూ అంటాడు, ఇదిగో అంచె దినములలో మనుషులు తమ మార్గాలు చెరిపేసుకొని ప్రతి వారు తమకి ఇష్టమైన మార్గంలో వెళుతూ ఇష్టానుసారమైన పాపం చేస్తున్నప్పుడు ఈ సృష్టిని చేసిన సృష్టికర్త మానవ